నమస్తే. నేడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హామీలతోని గవర్నమెంట్‌లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళ రాష్ట్రంలో అమలుపరుస్తున్న హామీల గురించి గానీ, అదేవిధంగా వాళ్ళ నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఇవాళ శాంతి భద్రతలు ఏ విధంగా ప్రభుత్వం చేస్తా ఉన్నది, అనేటి అంశాలు మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు గాంధీ నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడొచ్చన్న ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతా ఉంది. అనేక అంశాలు ఇచ్చింది ఇయాల ఆ శాంతి భద్రతల విషయంలో కావచ్చు, అన్నిటిని చూస్తే ఏం చెప్తారు వీటి గురించి? నేడు ఏదైతే రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మొదటగా ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పనిచేస్తున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఉద్యమ పార్టీ చేసిన విధంగా రేవంత్ రెడ్డి పార్టీ ప్రభుత్వం చేయకుండా ఇవాళ రైతు రుణమాఫీ అని చెప్పి డిసెంబర్ 9 నాడు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఏదైతే జూన్ జూలై నెలలో ఇస్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏదైతే 420 హామీలు ఇచ్చారో ఆ 420 హామీలు అమలు చేయడం పట్ల పార్టీ ప్రభుత్వం విఫలమైంది, ఘోరంగా విఫలమైంది. ఇలా చూస్తున్నాము, హాస్టల్లో ఎలకల బెడద, వీధుల్లో కుక్కల బెడద. అదేవిధంగా ఇవాళ ఇప్పటికీ 18 సార్లు ఢిల్లీకి పోయి మోకరిల్లే పరిస్థితి. ఇప్పటివరకు క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ఇప్పటివరకు ఏదైతే రైతు బంధు అనేది ఇవ్వలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం రైతు రాజ్యంగా ఇవాళ కేసీఆర్ గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారు ఏదైతే రైతు బంధుతో పాటు రైతు బీమాను, రైతులకు నీళ్లు, తాగునీళ్లు, సాగునీళ్లు, విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తును అందించి ఇవాళ గొప్ప పరిపాలన అందించిన కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామని ఇవాళ ప్రజలు ఏడ్చే దీనస్థితి. ఇవాళ ఎందుకంటే నాణ్యమైన కరెంట్ లేక, రైతులకు నాణ్యమైన కరెంట్ లేక, ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఇవాళ వీధిన పడి నిరుద్యోగులు ఏ విధంగా ఈ ప్రభుత్వంపై అవాస్పాలు చేస్తున్నారు మీరంతా చూస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాలం చెల్లింది. త్వరలోనే ఈ ప్రభుత్వానికి ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలు ఉండి పడగొట్టే ఆస్కారం ఉంటుంది. కనుక ప్రజలంతా గ్రహించి తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి భావించుకొని ఇవాళ కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడా మళ్ళీ ఎన్నికలు వచ్చినా ఇవాళ కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తెచ్చి రాష్ట్రంలో అన్ని కులమతాలకు చెందిన ప్రజలు అభివృద్ధి చెందాలి, అన్ని విధాలుగా ఈ రాష్ట్రం ఇంకా మున్ముందు బంగారు తెలంగాణగా మారాలంటే గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారి వల్లనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ కూడా ఒకటి అబ్జర్వ్ చేస్తే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. మొదటిసారిగా ప్రతిపక్షంలో కేసీఆర్ గారు మాట్లాడబోతా ఉన్నారు. ఇప్పుడు 2 రోజుల తర్వాత జరగబోతా ఉన్నాయి. ఎట్లా చూస్తారు దీని అంతా కూడా? మొదటిసారి ప్రతిపక్షంలో కేసీఆర్ మాటలు ఏ విధంగా దేనిపైన మాట్లాడే అవకాశం ఉంది? ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గతంలో జరిగిన అసెంబ్లీ సెషన్లో గౌరవ కేసీఆర్ గారి కాల్ ఫ్రాక్చర్ వల్ల తను అసెంబ్లీకి పోలేకపోయిండు. ఇప్పుడు రేపు 25 నాడు ప్రవేశపెట్టే బడ్జెట్ సమావేశానికి గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో పోయి ఏదైతే కేసీఆర్ గారికి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఈ పథకాలు చేస్తాం, రైతులకు రుణమాఫీ 2 లక్షలు ఎట్ ఎ టైం చేస్తాము, 25,100 రూపాయలు ప్రతి మహిళకు ఏదైతే వారి అకౌంట్లో వేస్తామని చెప్పి అనేక హామీలు, నిరుద్యోగ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి ఆ హామీల పట్ల అమలు చేయలేని, అంటే వారి ప్రభుత్వం ఇంకా 1000 ఏండ్లు ఉన్నా కూడా ఆ హామీలు అమలు చేయలేని విధంగా ఈ రాష్ట్రాన్ని కాదు దేశాన్ని నమ్మినా కూడా వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని పరిస్థితి. కనుక గౌరవ వస్తున్నది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో పోయి ఈ యొక్క ప్రభుత్వాన్ని కడిగి పారేస్తారు. ప్రజల పక్షాన ప్రజలకు వారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో హామీలు అమలు పరచాలని ఉద్దేశంతో అసెంబ్లీని దద్దరిల్లే విధంగా ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రతిపక్షంలో ఉండి ఇవాళ ప్రజల పక్షాన ప్రజల యొక్క ఇవాళ కేసీఆర్ను అధికారం కోల్పోయి ఏం పోగొట్టుకున్నారు, ప్రజలు ఏం కోరుతున్నారు, ప్రజలకు కావాల్సిన అత్యవసర అవసరాలు ఏమున్నాయి అవి పట్టించుకోకుండా ఇలా రైతుల ఆత్మహత్య జరుగుతున్నా కూడా కనీసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీ మంత్రులు కావచ్చు, ఆ పార్టీ ముఖ్యమంత్రి కూడా మందలిలేని పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రావణ కాష్టంగా మారి ఇలా రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏదైతే ఉద్యోగస్తులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, బస్సులు అనేది చూస్తున్నాం.
ఫ్రీ బస్ ఎవరు అడిగిండు? ఆ బస్సులలో ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునే ఒక దుర్మార్గమైన స్థితికి కారకుడైన రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏదైతే ఈయన పార్టీ పతనం కావాలి, ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోవాలని చూస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వాన్ని ఎవరు విశ్వసిస్తలేరు. బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే వలసపోతున్న వలసవాదులు వాళ్లకు త్వరలోనే అనర్హత వేటుపడి అక్కడ బై ఎలక్షన్లు వస్తే అప్పుడు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీని ఎంతమంది కోరుకుంటారు అనేది తెలుస్తుంది. ఆ బై ఎలక్షన్లో ఎంతమంది అయితే 10-12 మంది పేరు బీఆర్ఎస్ నుంచి ఆ 10-12 స్థానాల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ కైవసం చేసుకొని బై ఎన్నికల్లో విజయ దుమ్దుబి మోగించు మారుతున్న వారి గురించి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ దీనిలో గెలిచి ప్రతిపక్ష అధికార పార్టీలో కాంగ్రెస్లోకి వెళ్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పేది ఒకటే అభివృద్ధి కోసమో లేకపోతే వివిధ కారణాలు అయితే చెప్తా ఉన్నారు. దీనికి మీ సమాధానం? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు కాదు, అయితే రోజుకో పార్టీ మార్చే ఉసురవెల్లి రంగులుగా మార్చే కురవృద్ధులు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు అక్కడికి వస్తాయని చెప్పి వాళ్లకు ఒక్కొక్కరికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ, మరి అదేవిధంగా ఒక్కొక్కరి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా వాళ్ళు విశ్వాసం లేని కుక్కలుగా, నేను ఏదైతే బీఆర్ఎస్ పార్టీని విడుతున్న వారు విశ్వాసం లేని కుక్కలు. ఇలా ఈ పార్టీలో అనేక పదవులు పొంది ఆ పార్టీలో వేరు, ఆ పార్టీలో కూడా విశ్వాసం తప్పి మళ్ళీ ఏ పార్టీ మారినా కూడా వాళ్లకు ప్రజలలో ఏదైతే ఉన్న విలువను దిగజార్చుకున్నారు తప్ప ఇలా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదాత చావు అంచులోకి పోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ మోసం చేసినాడు ఎవరు బట్ట కట్టలేడు. తన యొక్క పాపం తలిగి పురుగులు పడి వస్తారని నేను ఏదైతే పార్టీ మారుతున్నా, పార్టీని వెన్నుపోటుదారులకు నేను ఒక ఉద్యమకారుడుగా తెలంగాణ స్వరాష్ట్ర సాధన కొరకు అరగుండు, అరమీషం, అరగడ్డం, నగ్నంగా ఉంటూ చాలా కాలం తెలంగాణను నేను ఏదైతే రాష్ట్రాన్ని రావాలని నా ఆకారాన్ని వికారం చేసుకొని తెలంగాణ కొరకు పోరాటం చేసిన ఒక పోరాట యోధుడిగా వాళ్లకు రాబోయే రోజుల్లో పుట్టగతులు ఏ పార్టీలో ఉండవని నేను కోరుతున్నాను. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత కావచ్చు, ఈ లోపల కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇంకా అధిక సంఖ్యలో పార్టీలు మారుతారు. ఇందులో మిగిలేది కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ముగ్గురే మిగులుతారని చెప్పి కూడా అధికార పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. దీనికి మీ సమాధానం? ఇది వారి యొక్క పగటికలుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళకి మిగిలింది కేవలం 6గురే. ఆ 6గురు ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ ఎందుకంటే ఒకసారి మార్పు కోరాలి, మార్పు జరగాలి అనే ఉద్దేశంతో ప్రజలు కోరుకొని మార్పు చేశారే తప్ప రేవంత్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అని కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో తను అనేక రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం కొరకు తను చేసిన త్యాగం ఏం లేదు. కానీ ఒక శాస్త్రం ఏదైతే పాము వదిలే పుట్టలో జొర్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీని ఉంటూ తెలుగుదేశం నిర్వహణ చేసుడు రేవంత్ రెడ్డి ద్వారానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక ఓటుకు నోటు కేసు ఉన్నది. ఆ ఓటుకు నోటు కేసుతో పాటు చంద్రబాబు నాయుడు ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఆయన బినామీ కనుక, చంద్రబాబు నాయుడు శిష్యుడు కనుక ఏదో ఒకటి తెలంగాణ రాష్ట్రానికి హాని కలిగే విషయాలు చెప్తాడు. త్వరలోనే ఆయన పదవిని తీసి ఏఐసిసి మళ్ళీ కొత్త వారికి ఇవ్వచ్చు, లేకపోతే తద్వారా బై ఎలక్షన్ గవర్నమెంట్ కూడా డిజాల్వ్ అయ్యి బై ఎలక్షన్ వచ్చేస్తారు. నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు గురువు శిష్యులు కాదట, వీళ్ళు ప్రత్యర్థులు అని చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు కూడా కొన్ని వాక్యాలు చేసిన మన ముఖ్యమంత్రి ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు 18 గంటలు పనిచేస్తున్నాడు, అంతకంటే ఎక్కువ పనిచేసి నిరూపించుకుంటా అని చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురువు శిష్యులు కాదనేది ఇవాళ సరే ఒక చిన్న అబ్బాయిని అడిగినా చెప్తాడు. చంద్రబాబు నాయుడు బినామీ ఇవాళ రేవంత్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర కల్లబొల్లి మాటలు చెప్పి చంద్రబాబునే బురుడి కొట్టించి ఓటుకు నోటు కేసులో ఇరికిన ఒక గజ దొంగ రేవంత్ రెడ్డి ముమ్మాటికి చంద్రబాబు నాయుడు బినామే. చంద్రబాబు నాయుడు యొక్క మాటలు వింటాడు. ఆ మాటలను ఏఐసిసి పరిసిగట్టి ఈయనను త్వరలోనే ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించే ఆస్కారం ఉన్నది. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిలో ఒక్కటైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈగ వాలకుండా చూసుకునే ఘనుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చే వాళ్ళు వీళ్ళే. మళ్ళీ అధికారం వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. కనుక ఇవాళ ప్రజలను అడగండి. ఏదో 2-3 మంత్రులు కుక్కలు వాగినట్టు వాగడం కాదు. నిజమైన పరిపాలన అందుతుందా లేదా, ప్రజల యొక్క ఏదైతే అవసరాలను పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే బొందబట్టే పరిస్థితి వస్తుంది.